నందమూరి హీరో బాలయ్య రీసెంట్గా సంక్రాంతి సందర్భంగా డాకు మహారాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ ఒకవైపు మిక్స్డ్ టాక్ ని అందుకున్నా కూడా మరోవైపు కలెక్షన్స్ ని భారీగానే కొల్లగొట్టింది. ఆ మూవీ తర్వాత ప్రస్తుతం బాలయ్య అఖండ 2 మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో బోయపాటి కాంబోలో వచ్చిన అఖండకు ఈ మూవీ సీక్వెల్ గా రాబోతుంది. గత ఏడాది సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ను శరవేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మొదట ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె తప్పుకుందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అసలు ప్రజ్ఞా జైస్వాల్ ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు విషయానికొస్తే బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న అఖండ 2 షూటింగ్ RFCలో వేగంగా జరుగుతుంది. అక్కడే కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు బోయపాటి. ఇక మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా నుంచి ప్రజ్ఞా జైస్వాల్ తప్పుకుంది. ఆమె స్థానంలోకి సంయుక్త మీనన్ వచ్చింది. ఈ మధ్య బాలయ్యతో కలిసి ఓ గోల్డ్ యాడ్ చేసింది సంయుక్త. అలాగే ఆయనతో కలిసి ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కూడా వచ్చింది. ఆమెతోనే బాలయ్య సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే సంయుక్త మీనన్ రావడం వరకు ఓకే, కానీ బాలయ్యతో ఇప్పటికే 2 సినిమాలు చేసిన ప్రజ్ఞా జైస్వాల్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం ఏంటని అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటికే అఖండతో పాటు మొన్నొచ్చిన డాక్ మహారాజ్లోనూ ప్రజ్ఞ నటించింది. బాలయ్యతో ఈమెది బ్లాక్ బాస్టర్ జోడీ కూడా. ఇంత రిలేషన్ ఉన్నా ఎందుకు సినిమా నుంచి తప్పుకుందో మాత్రం ఎవరికి అర్థం కాలేదు. ఒకవేళ షూటింగ్ సెట్లో ఏదైనా గొడవ జరిగిందా, లేదా రెమ్యునరేషన్ పెంచమని అడగడంతో ఆమెను తీసేశారా అన్నది ప్రశ్నార్థంగా మారింది. అఖండ 2 మూవీలో ఈమె 17 ఏళ్ల అమ్మాయికి తల్లిగా నటించాల్సి ఉంది. ఇలా చేస్తే తన ఇమేజ్ మారిపోతుందనే భయంతో ఈమె తప్పుకుందని తెలుస్తుంది. అఖండలో చిన్న పాప పెరిగి పెద్దదైన తర్వాత ఆమెకు ఓ సమస్య వస్తే అప్పుడు మాటిచ్చి వెళ్ళిపోయిన అఖండ మళ్ళీ వెనక్కి వచ్చి ఆ సమస్యను ఎలా తీరుస్తాడు అనేది ఈ మూవీ స్టోరీ. అయితే అంత పెద్ద అమ్మాయికి తల్లిగా చేస్తే ఇక మీదట హీరోయిన్ గా ఛాన్స్లు వచ్చే అవకాశం ఉండదని భయంతోనే ప్రజ్ఞ ఈ మూవీ నుంచి తప్పుకుందని తెలుస్తుంది. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే ప్రజ్ఞ రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి.